గోవర్ధన్ ఇక్కడికి వచ్చేసిన సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు వ్యక్తులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున వందనాలు. మిత్రులారా, బొగ్గు గనులలో సింగరేణి మాత్రం ఎప్పుడు పబ్లిక్ రంగ సంస్థగానే ఉన్నది. మిగతావన్నీ కూడా ప్రైవేట్లో ఉండేవి, కానీ దాదాపు 5 రాష్ట్రాలు అనుకుంటా ప్రైవేట్గా ఉండేవి, కానీ సింగరేణి మాత్రం పబ్లిక్ రంగ సంస్థగానే ఉండేది. స్వాతంత్రం రాకపోవడం మొదలు బ్రిటిష్ కంపెనీగా ఉన్న తర్వాత ఒక హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీగా మారిన, చివరికి నిజాం దాన్ని తీసుకొని హస్తగతం చేసుకొని ఒక పబ్లిక్ రంగ సంస్థగా మార్చడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సింగరేణి పబ్లిక్ రంగ సంస్థ. 93లో 92, 93లో దీన్ని కూడా ప్రైవేటీకరణ కోసం ఒక ప్రయత్నం జరిగింది. అప్పుడు BIFR కూడా దీన్ని నివేదిస్తే మొత్తానికి BIFR నుంచి అప్పుడు ఆ యూనియన్లన్నింటి ప్రయత్నంతో బయటపడి సింగరేణి పబ్లిక్ రంగ సంస్థగా కొనసాగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సింగరేణి ఈ ప్రభుత్వానికి లాభాలను తెచ్చిపెడతా ఉంది. ఎప్పుడు సింగరేణి నష్టాల్లో పోలేదు, ఎప్పుడు కూడా సింగరేణికి ప్రభుత్వం ఖర్చు చేయవలసిన అవసరం కూడా రాలేదు. పైగా సింగరేణి తెలంగాణ ప్రభుత్వానికి ఒకవైపు రాయల్టీలు, మరోవైపు ఇన్కమ్ ట్యాక్స్లు, సెస్సులు ఇవన్నీ కడుతూ అన్ని స్థాయిలో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం దోహదపడతారు. చాలామందికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే, బొగ్గు తవ్వే క్రమంలో అనేక గ్రామాలు, అక్కడ సాగేటువంటి వ్యవసాయం కూడా విధ్వంసం అవుతుంది. సింగరేణి ప్రాంతం కూడా చూస్తే మనం మొదలు కేవలము జొన్నలు, మక్కలు, కందులు ఇట్లా పండించుకున్నాయి. కానీ రాను గోదావరి నుంచి నీళ్లు తీసుకొని చాలా మంచి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ఆ వ్యవసాయం నుంచి ఆదాయాన్ని పొందడం కూడా ప్రారంభించారు. అప్పటి నుంచి సింగరేణితో ఒక ఘర్షణ, అదొక పబ్లిక్ రంగ సంస్థగా ఉన్నది కాబట్టి ఈ సమస్యకు ఓ పరిష్కారం వెతుక్కోవడానికి సాధ్యమైంది. ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కరించడానికి వెసులుబాటు కుదిరింది. కానీ ఒకవేళ అది ప్రైవేటైజ్ కనుక అయితే ఈ సమస్యను పరిష్కరించడం అనేది చాలా కష్టమవుతుంది. ఒక పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. వనరులు కూడా అది పబ్లిక్ రంగ సంస్థ, ప్రజలకు సంబంధించిన ప్రకృతి ఇచ్చినటువంటి వనరులు అవి ప్రైవేట్ పరమైపోతుంది. రెండోది చాలా కీలకమైందంటే, సింగరేణి పబ్లిక్ రంగంగా ఉండి లాభాలుగా నడిచేటువంటి క్రమంలో మొత్తం ఉత్తర తెలంగాణలో ఒక సామాజిక మార్పుకు దోహదపడింది. అప్పుడు 1970లో మోహన కుమార్ మంగళం అంటాడు, గవర్నమెంటే అన్ని చేయాలంటే గవర్నమెంటే అన్ని చేయాలి, ఎందుకంటే గవర్నమెంట్ చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. కార్లు చేస్తాం, బొగ్గు దవ్వుతాము, అన్ని స్టీలు ఉత్పత్తి చేస్తాం, అట్లయితేనే సమాజంలో ఒక ప్రగతి సాధ్యమని అంటాడు. సరిగ్గా అదే సింగరేణి విషయంలో మనకు ఒక ఉదాహరణ కనపడతా ఉంటుంది. సింగరేణి వ్యాఖ్య చాలా వరకు ఆ సింగరేణిలో వచ్చినటువంటి ఆదాయం, ఆ ఆదాయంతో తీసుకెళ్లి గ్రామాల్లో వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టి వ్యవసాయాన్ని పెంపు చేయటమే కాదు, ఒక సామాజిక మార్పును తీసుకొచ్చింది. ఒక కొత్త తరం చదువుకున్న యువకులు ఇవాళ ఎదిగి సింగరేణి కాలనీస్ నుంచి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక చోట్ల వాళ్ళు కీలకమైనటువంటి పదవుల్లో ఉండి ఇవాళ పనిచేస్తున్నారు. నిజంగా ఇది సాధ్యమైందంటే కేవలం అది పబ్లిక్ రంగ సంస్థగా ఉండటం వల్లనే సాధ్యమైంది. మొదటి రోజుల్లో సింగరేణి ప్రైవేట్గా ఉన్నప్పుడు వాళ్లకు బలవంతంగా ఏజెంట్లు ఈ గ్రామాల నుంచి కార్మికులను తీసుకొని పోయేది. ఆ తీసుకొని పోయినటువంటి వాళ్ళు ఊళ్ళో ఉన్న దుర్భర జీవితం కంటే ఇదేనా ఏమనుకొని సింగరేణిలో పనిచేసింది. కానీ రాను అది పబ్లిక్ రంగ సంస్థగా మారిన తర్వాత సేఫ్టీ కొంత పెరిగింది, జీతాలు బాగుపడ్డాయి. రెండింటి వల్ల ఒక కార్మికుడు కొంత సుఖంగా బతకడానికి, ఉన్నంతలో కొంత సంక్షేమం పెంపొందించుకోవడానికి అవకాశం కలిగింది. ఆ క్రమంలోనే చాలామంది పిల్లలు మంచి చదివించుకోగలిగారు, కుటుంబాలు బాగుపడ్డాయి. మొత్తంగా ఉత్తర తెలంగాణలో ఒక సామాజిక మార్పుకు సింగరేణి అనేది ఒక ప్రేరకంగా పనిచేసింది, చోదక శక్తిగా పనిచేసింది. అప్పటి నుంచి కూడా సింగరేణి మొత్తం భారతదేశంలో కోల్ ఇండియాకు ఇది ఒక దిక్సూచి లాంటి. ఎక్కడ
జీతాలు నిర్ణయమైనా అది సింగరేణి పాత్ర లేకుండా సాధ్యం కాదు. ఎప్పుడు మంచి వేజ్ బోర్డు వచ్చినా అది సింగరేణి వల్లనే సాధ్యమైంది. మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి కంపెనీలు 71 దాకా అవి ప్రైవేట్గా ఉన్నాయి. 71లో కోకింగ్ కోల్ ఇవన్నీ కూడా పబ్లిక్ రంగంలోకి వస్తే 73లో బొగ్గు గనులన్నింటినీ ప్రైవేట్ పరం చేసింది. ఎందుకు ప్రైవేట్ పరం చేసిండ్రు అంటే అప్పుడు గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది, మా లక్ష్యం సోషలిజం కాబట్టి ప్రైవేట్ చేస్తున్నామని, పబ్లిక్ జాతీయం చేస్తున్నామన్నారు. కానీ 2, 3, 4 వాళ్ళు చెప్పినవి చాలా కీలకమైనవి. వాళ్ళు ఏమన్నారు, ఈ బొగ్గును ఉపయోగించేది దేశ సంపద వృద్ధి కోసం అనేక పబ్లిక్ రంగ సంస్థలు వాటిని ఉపయోగిస్తున్నాయి. రైళ్లు కానీ, విద్యుత్ ఉత్పాదన కానీ, స్టీల్ ఉత్పత్తికి కానీ అవి చాలా కీలకం. ఆ రంగం అంతా కూడా పబ్లిక్ రంగం, ఆ రంగాల్లో అభివృద్ధి చెందాలంటే బొగ్గు చాలా కీలకం. కానీ బొగ్గు ప్రైవేట్ రంగంలో ఉన్నది. పెద్ద కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి కానీ ఫీల్డ్ మీద బొగ్గు దబ్బేది మాత్రం కేవలం కొన్ని చిన్న చిన్న ప్రైవేట్ సంస్థలు. వాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు కాదు. ఈ చిన్న చిన్న ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేయకపోవడంతో విపరీతమైన ప్రమాదాలు జరుగుతుంటాయి. చాలామందికి ఆదాయాలు ప్రభుత్వ చట్టాల ప్రకారం కాకుండా తక్కువ ఆదాయాలు ఇస్తుంది. ఇవన్నిటి కారణాల వల్ల ప్రైవేటు పరం నుంచి పబ్లిక్ రంగంగా వస్తే తప్ప బొగ్గులు పెట్టుబడి రాదు, కార్మికుల సంక్షేమం పెంపొందదు, దేశ అభివృద్ధి కూడా సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చి జాతీయం చేశారు. మరి ఇవాళ మళ్ళీ ప్రైవేటీజ్ చేస్తే ఒకవైపు పర్యావరణం, ఇంకోవైపు ప్రజలకు, మూడోది చాలా కీలకం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కూడా ఇది చాలా నష్టాన్ని చేస్తుంది అనేది మనకి గ్రహించాలి. అందువల్ల దీన్ని పబ్లిక్ రంగ సంస్థలను ఉపయోగించడం చాలా శ్రేయస్కరం. పబ్లిక్ రంగ సంస్థలో ఉండే ఆదాయం రాదా అంటే మనకిచ్చిన నోట్లో చాలా స్పష్టంగా రాసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇలా సింగరేణి నుంచి వచ్చేటువంటి ఆదాయం ఇది వాళ్ళ చాలా కీలకమైనటువంటి అంశం. బంగారు గుడ్డు పెట్టే బాధకు వస్తున్నట్టుగానే ఉన్నది ప్రభుత్వం యొక్క వైఖరి. ఇయాలనే పోషేస్తే అన్ని లాక్కోవచ్చు. మీరు తీసుకొని పోతే నిజమే, కానీ రేపటి ప్రభుత్వానికి మాత్రం ఏ ఆదాయాలు మిగిల్చకుండా ఈ ప్రైవేటీకరణ దారితీస్తుందనేది మనం గ్రహించాలి. కాబట్టి ప్రైవేటీకరణ ఇదే కాదు, మిగతా ఏవైతే ఇలా లాభసాటిగా ప్రభుత్వం నడుపుతున్న పబ్లిక్ రంగ సంస్థలు ఉన్నాయో వాటి ప్రైవేటీకరణ కూడా మనం వ్యతిరేకించడం చాలా చాలా అవసరం. వ్యతిరేకించడమే కాదు, ఈ సింగరేణి పబ్లిక్ రంగ సంస్థగా కాపాడుకోవడానికి ఇక్కడ మనం కార్యాచరణ తీసుకోవడం సాధ్యమవుతుంది. దాన్ని సీరియస్గా ఆలోచించాలి. సింగరేణి మొత్తంగా ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటిది. అది లేకపోతే ఉత్తర తెలంగాణ ఆర్థిక కార్యకలాపాలు, సామాజిక వికాసము రెండు కూడా సాధ్యమయ్యే అంశాలు కానే కావు. అందుకనే తెలంగాణ ఉద్యమంలో కూడా సింగరేణి పాత్ర చాలా ఉంది. ఢిల్లీ దాకా కరెంట్ ఆగిపోయి చీకట్లు విస్తరించినప్పుడు అప్పుడు తెలంగాణ పైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం రావటంలో వాళ్ళ పాత్ర అంత కీలకమైనటువంటి. సకల జనుల సమ్మె విజయవంతమైందంటే మొదట దాన్ని విజయవంతం కావటానికి సైరన్ మోగించింది సింగరేణి కార్మికులు. అట్లా ఒక కీలకమైన పాత్ర పోషించినటువంటి తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించింది సింగరేణి. అప్పుడు ఇచ్చిన నినాదం ఏంటంటే సింగరేణి తెలంగాణ కోసం, తెలంగాణ సింగరేణి కోసం కలిసి నడవాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. కానీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణికి రావాల్సిన అనుబంధ కంపెనీల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఉపాధిని విస్తరించే విషయంలో నిర్లక్ష్యం చేసింది, పర్యావరణ పరిరక్షణలో నిర్లక్ష్యం చేసింది. చివరాఖరికి కొన్ని మనకు ఈ మంత్రిని ప్రాంతంలో 1-2 బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అందుకనే ఇవాళ తెలంగాణలో కూడా మనం ఉపేక్షించడానికి అయితే వీల్లేదు. చాలా ఖచ్చితంగా సింగరేణి పరిరక్షణ కోసం ఒక విశాలమైనటువంటి ఉద్యమం జరగాలి. కార్మిక సంఘాలు చెప్పినట్టు ఇది పూర్తిగా ఇది ఒక కార్మిక సంఘాలు చేసే పోరాటం కాదు, ఒక విశాలమైనటువంటి తెలంగాణ ఉద్యమంగానే ఇది సాగటం అనేది చాలా చాలా అవసరం. ఎందుకు ఇది ఉద్యమంగా సాగాలంటే ఒక ఉపాధి కల్పన, విశాలమైన స్థాయిలో ఒక ఉపాధి కల్పన సింగరేణి వల్ల సాధ్యమవుతుంది. సింగరేణి అనేది పెద్ద ఎత్తున ఒక పారిశ్రామికీకరణ కూడా ఉపయోగపడగలిగేటువంటి సంస్థ. అట్లాంటి సంస్థను ఇవాళ విస్మరించడానికి వీల్లేదు. పబ్లిక్ రంగ సంస్థగా దాన్ని కొనసాగించాలని మనం కోరుతున్నాం. ఇంత మామూలుగా ఇంత పెద్ద కథ కాకుండా 2 మాటల్లో చెప్పాలంటే బొగ్గు ఎవరు ఇచ్చింది కాదు, ఎవరు పుట్టించింది కాదు, ఎవరు తయారు చేసింది కాదు. అది సహజ సిద్ధంగా దొరికినటువంటి
సంపద, ఆ సహజ సిద్ధంగా దొరికేటువంటి సంపదను బయటికి తెచ్చేది కార్మికులు, లాభపడేది గవర్నమెంట్. అందువల్ల లాభం అంటూ జరిగితే ప్రభుత్వానికే జరగాలి తప్ప అది ఇంకో ప్రైవేట్ వ్యక్తులకు జరగడానికి వీల్లేదనేది మనందరం కూడా ఒక నిర్ణయానికి రావాలి. ఇది నీ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, అందరి ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలి తప్ప ఒకటి రెండు కంపెనీలు తిరిగిపోతామంటే మనం అంగీకరించడానికి వీల్లేదు. మీ అందరికీ తెలుసు, ఓపెన్ క్యాస్ట్ ఓవర్ బర్డెన్ తొలగించే పని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చినాక సింగరేణి ప్రాంత రాజకీయాలు ఎట్లా మారినాయి కూడా మీకు తెలుసు. యూనియన్ల చేతుల్లో నుంచి రాజకీయ ప్రభావం అనేటువంటిది కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్ళిన సంగతి కూడా అందరికీ తెలుసు. నిజంగా ఇవాళ సింగరేణి పట్ల గవర్నమెంట్ స్టాండ్ ఎట్లా నిర్ణయం అవుతుందంటే ఎంతమందికి తమ వాళ్ళ కాంట్రాక్టర్లు ఇచ్చుకోవాలనేటువంటి విషయం మీదనే ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్ప కార్మికుల సంక్షేమం అనేది ఇలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉండట్లేదు. ఒక్క చిన్న పని ప్రైవేటీకరణ చేస్తేనే గంట నష్టం జరిగితే మొత్తంగా సింగరేణి ప్రైవేటీకరణ చేస్తే ఇక ఆ ప్రాంత ప్రజలకి రాజకీయ ప్రాతినిధ్యం మిగులుతుందా అనేది మీరు సీరియస్గా ఆలోచించారు. ఇది చాలా పెద్ద ఒక ప్రమాదకరం. తెలంగాణ కొట్లాడిందే ఇక్కడి ప్రజలకు మన తెలంగాణలో ఊకనుకునేది. మన ఇంట్లో మనం ఉంటే మనకుంటే అని చెప్పి ఊకనుకునేది. మన ఇంట్లో మనం ఉండే పరిస్థితి లేదు, మనకు మిగిలే పరిస్థితి లేనప్పుడు ఇవాళ గట్టిగా నిలబడి మాట్లాడటం అనేది చాలా చాలా అవసరం. ఎన్నికలు కూడా సింగరేణిలో దూరంగా లేవు. ఎంత 5-6 నెలలు ఓవర్ డ్యూ ఇప్పటికే కావాల్సి ఉంది. కాబట్టి ఇది సరి అయిన సందర్భం. ఒక స్పష్టమైన ప్రకటన సింగరేణి మీద రావాల్సిందే. ఇప్పుడు ఉద్యోగులను తగ్గించడమని చెప్తారు కానీ అందువల్లనే లాభమైందని చెప్తారు కానీ ఓవర్ బర్డెన్ తొలగించే ప్రైవేట్ కాంట్రాక్టర్ల కింద పనిచేసే వాళ్ళు లెక్క కడితే పాత ఎంతమంది ఉన్నారో ఇప్పుడు కూడా ఎంతమంది కార్మికులు ఉన్నారు. కాకపోతే కొంతమంది 20-25 వేలకి పనిచేసేటువంటి వాళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళకి కొంచెం మెరుగైన జీతాలు పొందడానికి, కొంత స్వతంత్రంగా బతికడానికి అవకాశం ఉన్నటువంటి కార్మికులు. ఈ మార్పు మనం గమనించాలి. అందువల్లనే ఈ ప్రైవేటీకరణ మార్గాన్ని వ్యతిరేకిస్తూ ఇదివరకు జరిగిన ప్రైవేటీకరణను కూడా మళ్ళీ వెనక్కి దిగే ప్రయత్నం ఉంటే అది కూడా మనం ఆలోచిస్తూ సింగరేణిని అభివృద్ధి చేస్తే తెలంగాణ కొరకే చేయాలి, అది తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష, ఉద్యమ నినాదం అనే విషయాన్ని మనం బలంగా ఎత్తి చూపుతూ ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి. ఇప్పుడు ఈ సమయంలోనే ఒక ప్రకటన సాధించుకోవాలి. మాకు కూడా పైసలు లేవు, మేము బొగ్గు నమ్ముతామని మరి గవర్నమెంట్ దిగితే ఉన్న బ్లాకులు పోతే వారు చెప్పింది చాలా వాస్తవం. కొత్త బ్లాకులు లేకపోతే కంపెనీ విస్తరణ ఆగిపోతుంది, ఎదుగుదల కూడా ఆగిపోతుంది. అందుకని మరి గవర్నమెంట్ మీద మనం ఒత్తిడి పెట్టి, కేసీఆర్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి మనం ఈ లక్ష్యాన్ని సాధించుకోవడానికి అందరం కూడా సంఘటితంగా కదలాలి. యూనియన్లు చేసే పోరాటాలు యూనియన్లు చేస్తుండగా హైదరాబాద్లో మనం నిరసన తెలిపితే తప్ప కింద ఉండేటువంటి పోరాటాలకు బలం దొరకదు. అది చాలా కీలకం. దానికి తోడు సంఘీభావ ఉద్యమాన్ని కూడా పెంపొందించడానికి ప్రయత్నం జరగాలి. మేమంతా కూడా ఒక కాలంలో జయశంకర్ గారి నేతృత్వంలో సేవ్ సింగరేణి అని ఒక కమిటీ వేసుకొని ఆ సేవ్ సింగరేణి అవసరం వివరించడానికి ఒక పుస్తకం వచ్చేసి విస్తృతమైనటువంటి ప్రచారం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి ఒక ప్రయత్నం కూడా అవసరమని నేను భావిస్తూ అదే మార్గంలో మళ్ళీ సేవ్ సింగరేణి అని చెప్పి అనేక ప్రజా సంఘాలను, విద్యార్థి సంఘాలను, మహిళా సంఘాలను, రైతు సంఘాలను అందరినీ కలిపి సింగరేణి చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఒక విస్తృతమైన ప్రచార యాత్ర నిర్వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీటన్నింటిలో కూడా భాగస్వామ్యం తీసుకోవడానికి చాలా క్రియాశీలకంగా దాంట్లో ఒక పాత్ర పోషించడానికి మేము కూడా సిద్ధమే అని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఈ కార్యాచరణను మనం ఎంత వేగం పెంచగలిగితే మనకంత లాభం. దీని విషయంలో తాత్సర్యం పనికిరాదు, ఇంకొక కార్యక్రమం అనుకోవడానికి కాదు. ఇది మొత్తం ఒక 10 జిల్లాలను ప్రభావితం చేసి ప్రతి జిల్లాలో ఉన్న పేద ప్రజలు బలోపేతం చేయగలిగేటువంటి కార్యక్రమంగా చూసి దీన్ని బలంగా నిర్వహించాలని చెప్పి అందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఎంత మేరకు వీలైతే అంత మేరకు మనం ఈ కార్యక్రమాన్ని మాత్రం రోజు రోజుకు దీన్ని తీవ్రతరం చేస్తూ ముందుకు మనం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. దాదాపు మన కౌతల గోలేటి దగ్గర నుంచి మొదలుకుంటే ఇటు మనుగూరు దాకా, సత్తుపల్లి దాకా విస్తృతమైనటువంటి ఒక ప్రజాందోళనల నిర్మాణం కూడా మనం కోరుకోవాలని సందర్భంగా